శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 16వ భాగం. అచ్చమ్మ గారు బనగాన్పల్లిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఒక మఠం నిర్మించారు. స్వామివారు అక్కడి నుంచే తమ బోధలను వినిపించేవారు. ఒకరోజు అచ్చమ్మ గారు స్వామివారికి, స్వామి నీ దయ నాకు ఉంది, అందుకే నాకు దేనికి లోటు లేదు. నాకు ఒక పుట్టి గుడ్డువాడైన ఒక పుత్రుడు ఉన్నాడు, వాడిని చూడలేకపోతున్నా అని చెప్పబోతుండగానే, అమ్మా రేపు నీ పుత్రుడిని తీసుకొని రామ్మా అని స్వామివారు చెప్తారు. బ్రహ్మగారి అంశైన హన్నాజయ జన్మించి దారి తెన్ను లేక ఆత్మబోధ చేసేవారు లేక సన్యాసి అయి తీర్థాలు క్షేత్రాలు తిరుగుతూ చివరికి బనగాన్పల్లె చేరారు. అక్కడ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దరికి చేరుకున్నారు. హన్నాజయని చూడగానే స్వామివారికి తను ఎవరో తెలిసింది. అప్పుడు హన్నాజయ స్వామివారిని చూసి, నాకు జన్మనిచ్చిన వారు స్నేహితులు చుట్టాలు బంధువులు ఎంతమంది ఉన్నా నాకు తృప్తి అనేది లేదు, నా జీవిత గమ్యం ఏమిటో నాకు తెలియదు అని స్వామివారి దగ్గర చింతిస్తారు. అప్పుడు స్వామివారు, చింతించక నాయన, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భూదేవి బాధ తగ్గించడానికి భూమి మీద మానవ మాతృలుగా జన్మించారు. ఆ పరమశివుడు ఆనంద భైరవ యోగుగా కాశీ రాజ్యాన్ని జన్మించి గోహత్య చేసి దాని పరిహారార్థం పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడు. ఆ జన్మ అనంతరం మహమ్మదీయునిగా జన్మించి సిద్ధబ్బగా నన్ను చేరుతాడు. విష్ణువునైన నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా జన్మించి కాలజ్ఞానాన్ని రచించాను. ఇక బ్రహ్మవైన నువ్వు హన్నాజయాగా జన్మించి నన్ను చేరావు. నీకు నీ జన్మ స్థుతి లేక నీకు ఈ చింత ఇక నీకు తీరినట్టే. నేను రచించిన కాలజ్ఞానం సామాన్య మానవులకు బోధించి వారిని భక్తి మార్గాన నడిపించు. ఇదే నువ్వు భూలోకానికి వచ్చిన పరమార్థం. స్వామివారి మాటలు విన్న హన్నాజయకు ఎంతో ప్రశాంతత కలిగింది. ఇక స్వామివారు ఈ మఠంలోని నీవు ఉండి కాలజ్ఞాన బోధలు చెయ్యమని సెలవిచ్చారు. స్వామివారు అచ్చమ్మ పుత్రునికి కళ్ళు ఎలా ప్రసాదించారో రేపటి వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.